నీళ్లు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మమ్మల్ని 165 టీఎంసీల నీళ్లు తీసుకోవడానికి మీరు అనుమతి ఇవ్వండి అని చర్చ జరిగింది. ఈ చర్చల సందర్భంగా ఈరోజు విద్యాసాగరరావు గారు బ్రతికిలేరు. ఈ అబద్ధాలు చూసినట్టు మళ్ళొక్కసారి వారు అదే కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ ఎక్కి అందులో దూకి ఆత్మహత్య చేసుకొని ఉండేవాడు. సాగునీటి నిపుణుడు తెలంగాణ ఉద్యమ సందర్భంలో టీఎంసీలు అంటేంది, క్యూసెక్స్ అంటేంది, వాళ్ళతో సహా వాళ్ళ నాయకుడికి చదువు చెప్పిన విద్యాసాగరరావు గారు సలహాదారుడి కింద సాగునీటి ప్రాజెక్టుకు సలహాదారుడుగా ఉండి హరీష్ రావు గారితో సహా మహారాష్ట్ర ప్రభుత్వంతో కూర్చున్నప్పుడు చర్చల సారాంశం ఏందయ్యా అంటే వాళ్ళు అనుమతి ఇవ్వమని చెప్పలేదు అధ్యక్ష. వాళ్ళు ఏమన్నారంటే అయ్యా మీరు ఇక్కడ కట్టుకోండి అంటే వీళ్ళు ఇక్కడ కట్టుకోండి అంటే ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఒపీనియన్ తీసుకొని పూణేకి సంబంధించిన ఒక సంస్థను అపాయింట్ చేసి ఆ పూణే సంస్థ ఇచ్చే రిపోర్టు మీద మనం 148 మీటర్ల కట్టాలన్నా, 150 మీటర్ల ఎత్తున కట్టాలన్నా, 152 మీటర్ల ఎత్తున కట్టాలన్నా అనేది నిర్ణయం తీసుకుందామని ఆ రోజు నిర్ణయం జరిగింది అధ్యక్ష. ఎక్కడ కూడా మహారాష్ట్ర ప్రభుత్వం మీద అక్కడ ప్రాజెక్టు కట్టొద్దు అని ఎప్పుడు అభ్యంతర పెట్టలేదు. వాళ్ళకున్న అభ్యంతరం వల్ల 152 మీటర్ల ఎత్తున కడితే మాకు ఎక్కువ భూమి ముంపుకు గురవుతుంది కాబట్టి కొంత తగ్గించుకోండి అని వాళ్ళు అడిగారు. ఇద్దరి చర్చల తర్వాత పూణేకి సంబంధించిన సంస్థ ఈ అపాయింట్ చేసి ఈ నివేదిక తెప్పించుకున్నాక ముందుకు వెళ్దామని చెప్పారు అధ్యక్ష. మరి లోపల 80,000 పుస్తకాలు చదివిన మేధావికి మెదడులో ఏం పురుగు తోల్చిందో నాకు తెలియదు, కుటుంబం నుంచి ఏం ఒత్తిడి వచ్చిందో తెలియదు. ఆనాడు నిజాం ప్రపంచంలోనే ఆగర్భ శ్రీమంతుడు అని విన్నాం. నిజాం కంటే కూడా శ్రీమంతుడు కావాలన్న ధనాశ దురాశ ఏం కలిగిందో తెలియదు. దాంతో ఎంబడే వీళ్ళు ప్రాజెక్టును షిఫ్ట్ చేయడానికి ఒక కమిటీని అపాయింట్ చేసిండ్రు అధ్యక్ష. ఎవరు? రిటైర్డ్ ఇంజనీర్స్ కమిటీ. తెలంగాణ మేధావులని వారే చెప్పిన రిటైర్డ్ ఇంజనీర్స్ కమిటీ వీళ్ళే అపాయింట్ చేసిన అనంతరాములు కమిటీ. ఈ అనంతరాములు కమిటీకి వీళ్ళు ఏం వివరాలు ఇవ్వలేదు అధ్యక్ష. ఏది నీటి కేటాయింపులు అందుబాటులో ఉన్నాయని కానీ ఈ కేటాయింపుల ప్రకారము ఇట్లా మాకు ఉన్నాయి మీరు ఏం చేయాలని అడగలే. వీళ్ళే డైరెక్ట్గా చీఫ్ మినిస్టర్ గారు ఆనాడు హరీష్ రావు గారు కలిసి జీఓఆర్టీ నెంబర్ 28 డేటెడ్ 21/1/2015 రిటైర్డ్ ఇంజనీర్స్ తెలంగాణ మేధావులను అనంతరాములు, వెంకటరామారావు గారు, చంద్రమౌళి గారు, దామోదర్ రెడ్డి గారు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారిని అపాయింట్ చేసుకుంటూ ఒక జీవో ఇచ్చిండ్రు అధ్యక్ష. వాళ్ళను ఇచ్చినప్పుడు వాళ్ళను వీళ్ళు అపాయింట్ చేస్తే వాళ్ళు ఏం చెప్పారు అధ్యక్ష? దీంట్లో క్లియర్గా అప్పటికే వీళ్ళు డిసైడ్ అయిపోయినారు. ఎవరు? కేసీఆర్ గారు, హరీష్ రావు గారు. ఏమని? తుమ్మిడేటి మేడిగడ్డ దగ్గర కట్టాలని. కానీ వాళ్ళు ఒక ప్రపోజల్ ఏమి ఇచ్చారు అధ్యక్ష? వాళ్ళు పేజ్ నెంబర్ 2 of 14 అది కూడా హరీష్ రావు గారి దగ్గర ఉంటే తీసి చదవాలి. నేను చదివి వినిపిస్తా. లాస్ట్ బట్ వన్ పారాగ్రాఫ్. Then the Institution of Engineers (bracket India) after formulation of the scheme presented to the leaders of the all political parties of Telangana on 25/2/2005 and explained in length about the scheme. Leaders of all political parties of Telangana including TRS appreciated the proposal and endorsed the scheme unequivocally. మేము 2005లోనే ఉమ్మడి రాష్ట్రంలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును తుమ్మిడేటిలో మొదలుపెట్టి కట్టాలనుకుంటున్న దాన్ని ఆనాడు టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొని మమ్మల్ని అభినందించడానికి వాళ్ళు ప్రియాంబిల్లోనే రాసుకుంటూ, అదేవిధంగా అధ్యక్ష except hydrology cost appreciated clearance CWC are obtained at the present location of Pranayita Chevella scheme. హైడ్రాలజీ దాని మీద వీళ్ళు హానరబుల్ ఇక్కడ అధ్యక్ష Honorable Chief Minister desired to study an alternative location on main river Godavari near Medigadda village, Mahadevpur Mandal, Karimnagar district up to Midmaner. ఈ కమిటీని అపాయింట్ చేసినప్పుడే వీళ్ళ ఆలోచన మేడిగడ్డ దగ్గర కట్టాలుందని ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు ఇచ్చిందని వీళ్ళు చెప్పిండ్రు అధ్యక్ష. ఇదే రిపోర్ట్లో చివరిగా వాళ్ళు ఏం రికమెండ్ చేసిండ్రు అధ్యక్ష? 13th page అధ్యక్ష. The proposal of construction of a barrage on main Godavari near Medigadda village and lifting 160 TMC of water at Midmaner reservoir is not desirable due to its prohibitive cost and time consumption. మీరు మేధావులని నియమించుకున్న 5 ఇంజనీర్లు మీరు ఎగ్జాక్ట్గా మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు కట్టాలనుకుంటున్న ముఖ్యమంత్రి గారు చెప్తే కూడా చిత్తశుద్ధి కలిగిన తెలంగాణ ఇంజనీర్లు మీరు అసలు కట్టడానికే వీల్లేదు, అక్కడ కడితే